మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్. తెలుగు గజల్కు ఒక మధురమైన చిరునామా. తెలుగు గజల్ గాన ప్రక్రియకు ఆద్యుడు, తెలుగు గజల్ వాగ్గేయకారుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్. శ్రీనివాస్ పేరు వింటే తెలుగు జాతి మది పులకరిస్తుంది. ప్రతి ఊరు మనలను ఆత్మీయంగా పలకరిస్తుంది. ఒక్కసారి ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా, బతికిన పల్లెల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, అనుభూతుల మల్లెల కోసం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ నారాయణరెడ్డికి మానసపుత్రుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ 1986 సంవత్సరం నుండి తెలుగులో గజళ్లు గానం చేస్తూ ఖండాంతరాలలో సుమారు 6,000కు పైగా గజల్ కచేరీలు ప్రదర్శించాడు. తన గజళ్ల గానం ద్వారా మానవతా విలువల్ని, మానవ సంబంధాలని స్పృశిస్తూ ఆత్మీయతలకు, బంధాలకు పట్టం కడతాడు డాక్టర్ గజల్ శ్రీనివాస్. పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే, తన ప్రేమతో నన్ను దీవించినట్టే, పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే. అతని గానం మానవీయ జలపాతం. హిందీ, ఉర్దూ గజళ్లలో కనిపించే మధువు మగువులకు భిన్నంగా గజళ్లలో తెలుగు సంస్కృతిని, బంధాలను ఎంతో గొప్పగా ఆవిష్కరిస్తాడు డాక్టర్ గజల్ శ్రీనివాస్. గజల్ శ్రీనివాస్ కేవలము గాయకుడు మాత్రమే కాదు, గొప్ప సంస్కర్త. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జైళ్లకు వెళ్లి గజళ్లు గానం చేసి కరుడు కట్టిన ఖైదీలలో పరివర్తన తీసుకువస్తున్నాడు గజల్ శ్రీనివాస్. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే రైతు చైతన్య యాత్ర చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపటానికి కృషి చేసిన గాయకుడు శ్రీనివాస్. అన్నా రైతన్న ఎందుకింత నిరాశ, ఈ దేశం పెంచుకుంది నీపై ఎంతో ఆశ. అన్నా రైతన్న ఎందుకింత అధైర్యం, నీ వెన్నంటి ఉంది మానవతా సైన్యం. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వచ్చినా స్పందించి తన గజళ్ల గానం ద్వారా నిధులు సేకరించి సునామీ, భుజ్ భూకంపం మరియు వరద బాధితులకు కోట్లాది రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మహోన్నతుడు డాక్టర్ శ్రీనివాస్. అనాథ శరణాలయాలకు, వృద్ధ శరణాలయాలకు అండగా నిలిచి ఆదుకుంటున్న నిత్య స్ఫూర్తి ప్రదాత మన శ్రీనివాస్. ప్రపంచ శాంతి కోసం, భారత్ పాకిస్తాన్ల మధ్య స్నేహం కోసం 2005 సంవత్సరంలో ఢిల్లీ నుండి పాకిస్తాన్లోని ముల్తాన్ వరకు సాగిన 1538 కిలోమీటర్ల శాంతి పాదయాత్రలో పాల్గొన్న శాంతికామకుడు మన శ్రీనివాస్. ఘర్ ఘర్ జలాయేంగే శాంతి కి జ్యోతి, डग डग बसाएंगे खुशियों की बस्ती. घर घर जलाएंगे शांति की ज्योति, डग डग बसाएंगे खुशियों की बस्ती. दिल दिल जगाएंगे प्यार और मोहब्बत, आवाज दो हम है शांति के राही. 2006 సంవత్సరంలో పాకిస్తాన్లోని లాహోర్లో శాంతి సదస్సులో పాల్గొని తదుపరి అణ్వాయుధాల పరీక్షలకు వ్యతిరేకంగా లాహోర్ గడ్డపై 2 రోజుల పాటు సత్యాగ్రహ బాటలో నిరాహార దీక్ష చేసి ప్రతి భారతీయుడి శాంతికాంక్షను తెలియజెప్పిన ధీశాలి గజల్ శ్రీనివాస్. ఈ ధరతీ మాంగ్ రహే శాంతి కి రోషనీ, హర్ రాహ్ మే ఫూల్ ఖిలే ఔర్ ఖిలే జిందగీ. నిత్యం యుద్ధ వాతావరణంలో ఉండే ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై కాలుమోపి 20 రోజుల పాటు పర్యటించి కరుడుగట్టిన తాలిబాన్లతో సహా ఎందరికో శాంతి గీతాలు వినిపించిన గజల్ శాంతి యోధుడు మన గజల్ శ్రీనివాస్. మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఉంది, మౌనంగా ఉంటూనే మాట్లాడాలని ఉంది. పొర్లిపడే వెళ్ళు
వెల్లువతో పొర్లిపడే వెల్లువతో పోట్లాడాలని ఉంది, పొర్లిపడే వెల్లువతో పోట్లాడాలని ఉంది. తన గజల్ గానం ద్వారా సత్య ధర్మ శాంతి ప్రేమలను ప్రపంచవ్యాప్తంగా సుసంపన్నం చేస్తున్న నిరంతర స్ఫూర్తి మన శ్రీనివాస్. ప్రపంచం గర్వించేలా మహాత్మాగాంధీ ఆశయాలను, సత్యాగ్రహ అహింసా సిద్ధాంతాలను పాటగా రూపొందించి 125 భాషలలో గానం చేసి 2 సార్లు గిన్నీస్ ప్రపంచ రికార్డు సృష్టించిన మన ప్రైడ్ ఆఫ్ ఇండియా డాక్టర్ గజల్ శ్రీనివాస్. रुयहाई थेलाई गांधीजीरा, रुयहाई थेलाई गांधीजीरा, बुगुजार थबे हकीकत तब्दील कोने. మాజీ రాష్ట్రపతులు శ్రీ నీలం సంజీవరెడ్డి, శ్రీ డాక్టర్ అబ్దుల్ కలాం, ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్, పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు, ఉప ప్రధాని శ్రీ ఎల్కే అద్వానీ, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ లాంటి ఎంతో మంది ప్రముఖుల నుండి సత్కారాలు, పురస్కారాలు పొందిన వ్యక్తి గజల్ శ్రీనివాస్. ఆయన గానం మన ఊరు, ఆయన గానం మన అమ్మ, ఆయన గానం మన కుటుంబం, ఆయన గానం మన ఇల్లు, ఆయన గానం మన బంధాలు అనుబంధాలు, ఆయన గానం మన జీవన గమనం. గజల్ శ్రీనివాస్ గానమంటే మనమే. అందుకే ఆయన గానంలో మనం మమేకమవుదాం. పదండి.